హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన కొత్తగా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యాను. ముందుగా నేను గుడ్లు పులుసు చెప్పబోతున్నాను. మన ఛత్తీస్గఢ్లో కొత్త డిష్ ఇది, కానీ మన ఆంధ్ర స్టైల్ ఇక్కడ నేను చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం ఈ పులుసు అనేది, ఎందుకంటే ఇక్కడ చింతపండు అనేది తినరు. మనం ఇక్కడ అక్కడ పద్ధతిలో చేస్తున్నాం, ఆంధ్ర స్టైల్ పద్ధతిలో. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొత్తగా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. తర్వాత 2 గుడ్లు ఉడకబెట్టేసి సైడ్ పెట్టుకున్నాను. ఆ గుడ్డల్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. కొద్దిగా పసుపు వేసుకుందాం. గుడ్డు వాసన లేకుండా ఉండడానికి పసుపు వేసుకుంటే కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇది కొంచెం ఎర్రగా వేయమంటే మా ఆయనకి చాలా ఇష్టమండి గుడ్డల పులుసు. చాలా ఇష్టంగా చేస్తారు, ఎందుకంటే ఇక్కడ పద్ధతిలో ఆయన ఎప్పుడు ఇక్కడ పద్ధతిలోనే తిన్నారు, ఆంధ్ర స్టైల్ పద్ధతిలో తిన్నారు. ఇక్కడికి వచ్చాక పెద్ద అయ్యాక మొదట్లోనే నేను ఇది చేసి పెడితే అప్పటి నుంచి ఇలా చేసి పెట్టమని చెప్తుంటారు. మీరు కూడా ఎప్పుడైనా నేను ఇలా చేసే పద్ధతిలో మీ వారికి పెట్టండి. ఇది వెళ్తూ సమయంలో నేను ఒక చిట్కా చెప్తానండి. ఇది థైరాయిడ్ వస్తుంది కదా చాలామందికి. అలాంటి వాళ్ళు ఉదయం లేచాక ఈ హ్యాండ్ ఉందా, ఈ హ్యాండ్కి బొట్టల వేలు ఉంది కదా, బొట్టల వేలు మధ్యలోన ఇలాగ ప్రెస్ చేయాలి టైట్గా. ఇలా ప్రెస్ చేస్తే రోజు చేస్తుంటే ఇక్కడ థైరాయిడ్ కనెక్షన్ అంతా థైరాయిడ్ తక్కువ చేస్తుంది. ఇలా ప్రతిరోజు చేసుకోండి, థైరాయిడ్ కంపల్సరీ జరుగుతుంది. ఇదిగోండి గుడ్లు ఇంకొంచెం అయితే ఎండిపోతుంది. ఇది మనం సైడ్కి తీసుకుందాం. గుడ్లు కొంచెం ఎర్రగా వేస్తుంది కదా, ఇది మనం సైడ్కి తీసుకుందాం. సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ చేద్దాం. ఇందులో ఇలాంటి స్పూన్ ఇద్దరి కోసమైనా ముగ్గురు కోసమైనా ఈ స్పూన్ సరిపోతుంది. ఈ సైజ్ అంతా ఆవాలు 2 స్పూన్లు, జీరా 2 స్పూన్లు, మెంతులు కొంచెం వేసామంటే పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది, చిక్కదనం వస్తుంది. మరి కొంచెం మనం పసుపు వేసుకుందాం. ఇది కొంచెం వేస్తుండగా మనం కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ 3 ఉల్లిపాయలు వేస్తున్నామండి.
ఉల్లిపాయ వేస్తున్న టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే కొంచెం అది ఉల్లిపాయ అవన్నీ వేగుతున్న సమయంలో వేయాలి. వేస్తుంటే అది చాలా మంచి వాసన వస్తుంది. కొంచెం మీరు ఆయిల్ కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేయొచ్చు ఉల్లిపాయ వేగడానికి. త్వరగా వేగాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, టైం అయిపోతుందంటే ఇంకొంచెం మనం ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు హైలో పెట్టాను సిమ్, ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది. ఇంతలోగా మేము ఇందులోనే మిక్సీ చేసి ఉంచుకున్నానండి. ఇది ఒక టమాటా, అదరక్ అల్లం, అదరక్ వెల్లుల్లి, జీడిపప్పు, జీరా ధనియా వేసి మిక్సీ చేసి పట్టి సైడ్కి పెట్టుకున్నాను. సింపుల్గా ఎక్కువ మసాలా ఏటి వేయలేదు, సింపుల్గా ఇద్దరు తగ్గట్టుగా లైట్గా. మా ఆయనకి ఎక్కువ మసాలా ఇష్టం ఉంది కనుక మేము లైట్గా వేసుకుంటున్నాం. కావాలి మీరు ఎక్కువ కావాలి, టేస్ట్ ఇంకా బాగుండాలంటే ఇంకా మీరు వేసుకోండి. ఇవ్వండి, కొంచెం గోధుమ కలర్లో రావాలి. కొంచెం గోధుమ కలర్లో వచ్చాక ఇందులో మనం ఇది వేసుకుంటాం. ఈ మసాలా అనేది వేసుకుంటాం. కొంచెం గోధుమ కలర్ రావాలి. చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ మసాలా అనేది ఇప్పుడు గోధుమ కలర్లో వస్తుంది కదా, అది వచ్చాక ఇది మనం వేస్తాం. ఇది వేసాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి, మీరు ఎప్పుడైనా అలా చేసి పెట్టండి ఎవరికైనా సరే, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎండాకాలంలో కొంచెం పుల్ల అనేది తినాలనిపిస్తుంది. ఎందుకంటే పప్పు ఇలాంటివి వాటి మీద తినడానికి బుద్ధి చూపించరు ఇంట్లో ఎవరైనా సరే. కొంచెం పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇప్పుడులోన బయటకు వెళ్ళినప్పుడు వడదెబ్బలు గట్రా తగులుతుంటాయి. అవి అలా తగలకుండా, ఫ్లూ గట్రా రాకుండా మీరు ఉల్లిపాయ జోబులో పెట్టుకుని వెళ్ళండి. కొంచెం ఇది గోధుమ కలర్ వచ్చింది కదా, మనం ఇందులో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. మసాలా అన్నీ పౌడర్స్. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. అంటే ఇది ఎక్కువగా ఘాటు ఉండదు. ఇది మేము 4 స్పూన్లు వేసుకున్నానండి. జీరా ధనియా పౌడర్, జీరా కొంచెం వేస్తున్నాను కొంచెం. కొంచెం
వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇది వేసుకుంటాం. ముందుగా తయారు చేసి ఉంచుకున్నాం కదా మసాలా, దాన్ని వేసుకుంటాం. ఈ మసాలా వేయాలంటే మనం కొంచెం డక్కలు పెట్టుకోవాలి దీని మీద. ఒక 5 నిమిషాలు ఇది ఫ్రై అయిపోతే పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు మనం గుడ్లు వేసుకొని వాటర్ వేసుకొని చింతపండు వేసుకుంటాం. మీరు ఎప్పుడైనా బిలాయి వచ్చారంటే ఇక్కడ తిరగడానికి చాలా గార్డెన్స్ ఉన్నాయి, జూ ఉన్నది, చాలా తిరగడానికి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, వాటర్ ఫాల్ ఉన్నది, చాలా బాగుంటుంది. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు అవేం చూడలేదు, ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ మొత్తం తీసుకుని వెళ్ళారు, చూపించారు. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ తీసుకుని వెళ్ళండి. కొంచెం మనం డక్కన తీసి కలుపుతామండి. స్మెల్ ఎలా వస్తుందంటే చాలా బాగా వస్తుంది, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇది కొంచెం ఫ్రై అయిపోయినట్టే. ఆయిల్ కానీ బయటకు వచ్చేసి పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని మనం మిగతాది చేద్దాం. ఇలా చేసి పెట్టారంటే చాలా మంచి వాసన వస్తుంది, చాలా మంచి వాసన. ఇలా చేసి ఎవరికైనా పెట్టండి, తిక్కుమని. ఎవరికి ఏది ఎవ్వరు కూడా దీనికి ఎంచడానికి ఏమీ లేదు, తక్కమని తింటారు ఎవరైనా. కొంచెం ఉప్పు వేసుకున్నామండి. చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసాం, ఆయిల్ బయటకు వచ్చేసింది. అడుగు కూడా అంటుతుంది కదా, ఇది ఫ్రై అవుతున్నట్టే. మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసాం కదా, ఇప్పుడు మనం ఇమిడి వేసుకుందాం. కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. నిమ్మకాయ సైజ్ అంతా, అందుకని కొంచెం తక్కువ తీసుకున్నా, నిమ్మకాయ సైజు కానీ తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ పులుపు తిన్నాను, కొంచెం నిమ్మకాయ సైజు అంత వేసుకుంటే. చూసారా, ఇలా కానీ చేస్తే మా ఇంట్లో
అందరూ బాగా తింటారు. ఇప్పుడు ఇందులో కట్టేసాం కదా, కొంచెం గుడ్లు ఉడకాలంటే కొంచెం ఆ మాత్రం వాటర్ వేసుకుందాం. ఇందులోన ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత గుడ్లు వేసుకుందాం. బాయిల్ అవుతుంది కదా, మనం ఈ 2 గుడ్డలు వేసుకుందాం. కొంచెం కలుపుతూ ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వండి. ఇలా చేసి పెట్టండి ఎవరికైనా. కొంతమందికి చింతపండు ఇష్టం ఉండదు, కొంతమందికి చింతపండు ఇష్టమైన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో ఎవరైనా చింతపండు తిన్నోళ్ళు అంటే వాళ్ళు ఇష్టం మీద తినేస్తారు. 5 నిమిషాలు ఇది ఉడకబెట్టుకుందాం. చూసారా, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగా వస్తుందంటే ఇదిగోండి, నేను ఇందులో వేస్తున్నాను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా. ఇది కొంచెం దీంట్లోన లాస్ట్లో వేసుకొని బంద్ చేసేస్తాను. ఇది ఇంకా చికెన్ మసాలా, ఇది కూడా ఎవరెస్ట్దే. ఈ 2 తీసుకోండి. ఈ కూరకి ఈ 2 వేస్తానండి నేను. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఎవరెస్ట్ది. 2 ఒక కంపెనీదే. ఈ 2 వేసాక ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం సైడ్ లెంట్ వచ్చిందంటే కూర ఉడికిపోయినట్టే. మనం కొంచెం మళ్ళీ టక్కన తీసి కలుపుతాం. చింతపండు పచ్చివాసన పోవాలి. ఇప్పుడు దీనికి మీడియం సైజు కాదు, మీడియం సైజులోనే మంట ఉంచాలి. హెవీ కాదు, ఇంకా చాలా తక్కువలోనే పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. కొంచెం మీడియం సైజులో పెట్టి ఇప్పుడు మనం 2 నిమిషాలు దక్కన పెట్టేసి ఆయిల్ సైడ్ అంతా అయిపోద్ది కదా, మనం మసాలా వేసుకొని దించుకుందాం. అయిపోయిందండి. ఆయిల్ చూసారా ఎంత బాగా బయటకు వస్తుందో, చుట్టుపక్కల చూసారా, ఈ చుట్టుపక్కల చూసారు కదా, చూసారా ఇలా కానీ వచ్చిందంటే మీ గుడ్ల కూర పర్ఫెక్ట్గా అయిపోయినట్టే.
కంపల్సరీ మా వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ వీడియో లైక్ చేయండి. మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి. ఇదిగోండి ఎవరి చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను. కొంచెం మన మెంతి పౌడర్, ఈ మెంతి పౌడర్ ఉంది కదా, అంటే కస్తూరి మేతి అంటాం కదా, దానికి ఇలాగా నెయ్యి వేసి ఇలా మీదనే వేసుకుంటే వావ్ సూపర్ వాసన వస్తుంది తెలుసా. పక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చేసి అక్కడ సైడ్ నిల్చున్నారు. ఎంత బాగా నిల్చున్నారు చూపించాలా. వాళ్ళు వద్దనేస్తున్నారు. అమ్మో వీడియో మాకు చూపించద్దు అంటున్నారు, గడుస్తున్నారు. వాళ్ళ స్మెల్కి చూసి వచ్చేసారు అందరూ. ఎడ్ చేస్తున్నావు గుడ్లు పులుసా అంటే అదేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు తెలియదు కదా, ఇక్కడ మనం ఆంధ్ర స్టైల్లోనే చింతపండు వేసి చేస్తామని. వావ్ సూపర్గా ఉన్నది కూరకి బంద్ చేసేద్దాం. ఇవి కూర చూస్తున్నానండి ఎలా ఉందో. సూపర్గా ఉన్నది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇలా కానీ చేసి పెట్టండి మీ వారి అందరికీ, చాలా బాగా నచ్చుతుంది. అందరికీ పెట్టండి, మీ ఫ్యామిలీలో ఎవరికి ఇమ్లీ అంటే ఇష్టమో అందరికీ పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉన్నది. బాయ్. అందరికి కంపల్సరీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి జై శ్రీరామ్.